అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రాగి అలాగే పన్నీర్తో చేసుకునే దోశ రెసిపీ ఇది. రాగి పిండితో దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఇంతకు ముందే నేను పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు నేను ఇక్కడ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళైతే మీరు చూడొచ్చు. ఈ రాగి దోశ మరింత హెల్దీగా ఉండడానికి నేను హోమ్మేడ్ బటర్ని అయితే ఇక్కడ వాడుతున్నాను. ఈ రాగి దోశకి వెల్లుల్లి కారం చాలా రుచిగా అయితే ఉంటుంది. వెల్లుల్లి కారం అవైలబుల్లో లేని వాళ్ళు కారపొడి ఉంటుంది కదా మనం ఇడ్లీలో వాడేది, అదైనా పైనుండి చల్లుకోవచ్చు. నేను దోశ పైన వేయడానికి పన్నీర్ని సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు గ్రేటర్ ఉంటుంది కదా మనం కొబ్బరి తురిమేది, దానితో అయినా సన్నగా తురిమి తీసుకోవచ్చు. పన్నీర్ దోశ పైన వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పన్నీర్ని కిందికి ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు కాల్చుకున్నామంటే పన్నీర్ మొత్తం ఈవెన్గా అయితే ఫ్రై అవుతుంది. ఈ దోశని క్రిస్పీగా చేసుకోవాలి. కొద్దిగా మెల్ట్ చేసిన బటర్ని పైనుండి వేసుకొని పన్నీర్ పైన మళ్ళీ ఒకసారి ఇలా వత్తుకున్నామంటే దోశకి పన్నీర్ అతుక్కొని మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ దోశకి మనం ఎల్లిపాయ కారం అప్లై చేసాం కాబట్టి ఇలాగైనా తినేయచ్చు, లేదంటే పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఎంతో హెల్దీ అయిన కమ్మని రాగి బటర్ కాంబినేషన్లో చేసుకున్న దోశ మనకి ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమ్ మోర్ వీడియోస్ వాచ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.